భారతీయులందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. ఓటు విలువైనది, బలమైనది. ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. మన దేశం సర్వ స్వతంత్ర లౌకిక సామ్యవాద సర్వసత్తాక ప్రజాస్వామిక దేశం మన భారతదేశం. అంటే దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం, అందరికీ సమాన స్వేచ్ఛా హక్కులు కలిగించింది భారత రాజ్యాంగం. అందులో ఓటు అనే రెండు అక్షరాలకి రాష్ట్ర దేశ చరిత్రనే మార్చగల శక్తి ఆ ఓటుకు ఉంది మిత్రులారా. ఆర్టికల్ 326 ప్రకారం కుల మత ప్రాంత లింగ జాతి భాష భేదాలు లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఓటు అంటే మన బాధ్యత, మన భద్రత. నీ చూపుడు వేలతో తలరాతల్ని మార్చగలిగే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంది మిత్రులారా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు, నా జాతి ప్రజల చేతికి నేను కత్తులు ఇవ్వలేదు, ఓటు అనే ఆయుధాన్ని వారి చేతికిచ్చాను. దానిని ఉపయోగించుకొని సరైన మార్గంలో ఉపయోగించుకొని పోరాడి రాజులవుతారో అమ్ముడుపోయి బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అన్నారు. ఈరోజు సమాజంలో నోటికి ఓటు ప్రభావితం చేయని సమాజం కావాలి అంటే ఒక్క జనసేనతోనే అది సాధ్యం. గాజు గ్లాసు